1945 అక్టోబర్ 24 ఇది సెటప్ చేశారు. పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్స్ చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే అండ్ యూఎస్. యూకే అంటే ఏంటి? ఇంగ్లాండ్. యూఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అంటాడు? ఏంటి? యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బాంబింగ్ హిరోషిమా 6 ఆగస్టు, దాని లిటిల్ బాయ్. సెకండ్ న్యూక్లియర్ బాంబింగ్ 9th ఆగస్టు, దట్ ఈస్ ఫ్యాట్ బాయ్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ పోఖరన్ ఇన్ రాజస్థాన్? మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ అండర్ గ్రౌండ్ జరిగింది. స్మైలింగ్ బుద్ధ. ఇట్ ఈస్ నాట్ బ్లడీ లాఫింగ్ బుద్ధ, ఇట్ ఈస్ స్మైలింగ్ బుద్ధ. అంటే నవ్వే ముద్ద, నవ్వే బుద్ధ. తెలుసా స్మైలింగ్ బుద్ధ? ఓవరాల్ ఏంటంటే కరెక్టే వాడు చెప్పింది, కానీ ఆ పేరు అనేది కోడ్ నేమ్స్ ఆల్వేస్ సేమ్ అనమాట. యూ కాంట్ చేంజ్ స్మైలింగ్ యాజ్ టు లాఫింగ్. అర్థమైందా? స్మైలింగ్ బుద్ధ, నవ్వే బుద్ధ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే పుస్తకం వైట్ టైగర్ అనే పుస్తకము అరవింద్ అడిగా రాశాడు. షుగర్ కేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏంట్రా అంటే ఉత్తరప్రదేశ్. గవర్నర్ డిజాల్వ్స్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఏ స్టేట్. గవర్నర్ ఎవరు నామినేట్ చేస్తారా? గవర్నర్ నామినేట్ చేసేది ఎవరో? డాడీ ఇడియట్. నామినేట్ ఎవరు చేసేది? గవర్నరు, క్యాగ్, ఇంకోటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరినీ ఎవరు నామినేట్ చేస్తాడు? నామినేట్ అంటే నియమించేది అనమాట, ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇది డిజాల్వ్స్, గవర్నర్ డిజాల్వ్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఏ స్టేట్. ఒక స్టేట్లో డిజాల్వ్ చేసే కెపాసిటీ ఎవరుకుందంట? తలకాయ స్టేట్లో ఉండేది గవర్నర్కి. ఓకే, నెక్స్ట్ ఓటు హక్కు కావడానికి ఎంత ఉండాలా? ఓకే, పెళ్ళి చేసుకోవడానికి ఎంత వయసు ఉండాలి? ఆడపిల్లకి 21, ఆడపిల్లకి 21 చేసినారు. 18 ఉండింది, 3 ఏళ్ళు ప్రమోషన్ ఇచ్చినారు మేడంలకి. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా 21 ఉండాలా, అంతేగాని దొరికింది కదా అని 18 ఏళ్ళు చేయకూడదు అనమాట. ఫర్దర్ నెక్స్ట్ చూసినట్లయితే మగపిల్లాడికి ఎంత ఉండాలిరా? 23 ఉండాలన్నమాట. ఫర్దర్ పంచాయతీ రాజ్ సెలక్షన్ జరుగుతుంటాయి. పంచాయత్కి ఫైట్ చేయడానికి ఎంత వయసు ఉండాలిరా? 25, 21, 21. ఓవరాల్ ఏంటంటే 25 అనేది లోక్సభకి వెళ్ళడానికి. ఈడ పంచాయతీ రాజ్కి 25 పెడితే ఇంకా అంతే. నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది. సోడియం మెటల్ కిరోసిన్లో పెడతారు. ఇట్స్ ఏ మోస్ట్ రియాక్టివ్ విత్ ద వాటర్. ఇట్ విల్ బి కట్ విత్ ద నైఫ్ అనమాట. చాకుతో కట్ చేస్తారనమాట. డెంగ్యూ ఫీవర్ అనేది దీన్నే బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటారనమాట. డెంగ్యూ ఫీవర్ అనేది చూసినట్లయితే ఏడిస్ ఎజిప్టి అనే ఈ ఏడిస్ ఎజిప్టి అనే మస్కిటో, ఈ మస్కిటోని వెక్టార్ అంటారు. వెక్టార్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర రోగాలు తెస్తూ ఉంటుంది. ఇది పగలుపూట కలుస్తుంది అనమాట. ఓకే, ఫర్దర్ మనం చూసినట్లయితే క్లోరిడైన్ అనేది ఇది ఒక కెమికల్ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే పెస్టిసైడ్స్లో ఈ క్లోరిడైన్ కెమికల్ వేయడం వల్ల భూమి యొక్క సాంద్రత, దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుందన్నమాట. రెడీ బాగుజా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రోపియానిక్ ఈజ్ ద కెమికల్ యూజ్ ఫర్ రిమూవింగ్ ఫంగస్ గ్రెయిన్స్. చెప్పా ఏది? వీట్, రైస్లో మనం మామూలుగా స్టోర్ చేయాలంటే ఫంగస్ అంతా తీసేయాలంటే మనం వాడేది ఏంటంటే ప్రోపియానిక్ అంటారనమాట. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఏం టెస్ట్ చేస్తారు? ఆ యూరిన్ టెస్ట్లో ఒకటి కలుపుతారనమాట, ఫెహలింగ్స్. వెరీ గుడ్, యు ఆర్ దేర్ సమ్వేర్. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ రెవల్యూషన్, నల్లది. పెట్రోలియము, బ్లూ. ఫిష్, బ్రౌన్ లెదర్ అనమాట. కలర్ ఎట్లుంటాయి? బ్రౌన్లో ఉంటాయి అనమాట. గోల్డెన్ ఫైబర్ అంటే జూట్ అనమాట. జూట్ అంటే ఏముంటుందంటే ఇలా మనము దారంలాగా ఉంటుంది. ఇది న్యాచురల్ ఫైబరు. నైలాన్ అనేది నైలాన్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఫైబర్ అనమాట. ఓకే, వాట్ ఈస్ బీటీ సీడ్స్? నాకు మీరు పత్తిలో ఉంటాయన్నమాట, బీటీ సీడ్స్ అంటారు. ఆ బీటీ అబ్రివేషను నాకు మీరు మళ్ళీ చెప్పండి కనుక్కొని. ఇప్పుడు లైటింగ్ వచ్చిందా? ఏం ఫామ్ అవుతుంది? ఆక్సాలిక్. నీ మూత్రపిండాలలో రాళ్ళు పడితే ఉంటారా? జఫా. HNO3 అంటాము. నైట్రిక్ యాసిడ్, నైట్రిక్ ఆమ్లము లేదా నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉంది దాంట్లో. నైట్రిక్ ఆక్సైడ్ చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఓకే, ఓవరాల్ ఈ లైట్నింగ్ వచ్చేటప్పుడు మనము కార్లో పోతూ ఉంటాం, ఒక్కసారిగా లైటింగ్ పడుతుంది. ఏం చేయాలి?
ఇంచక్క ఫాస్ట్గా వెనకాల పడుకోవాలన్నమాట, లేదంటే షాక్ కొడుతుంది, గురవుతావు. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది వీట్కి రైస్కి సంబంధించిందనమాట. ఎంఎస్ స్వామినాథన్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గ్రే రెవల్యూషన్ అంటే ఫర్టిలైజర్స్ అంటే మనకు తెలుసు. అదే ఇండియన్ అయితే ఎంఎస్ స్వామినాథన్, ఇది చూడరా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ దట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్. అదే మనము వరల్డ్ వైడ్ చూసామంటే నార్మన్ బోర్లాగ్. ఎవరు? నార్మన్ బోర్లాగ్. గ్రే రెవల్యూషన్ ఏంట్రా అంటే ఫర్టిలైజర్స్కి. పింక్ రెవల్యూషన్ ఆనియన్స్ అంటే మనకు తెలుసు కదా, ఏముంటుంది యాసిడ్? దట్ ఈస్ సల్ఫ్యూరస్ యాసిడ్. సల్ఫరస్ అంటే ఎస్ఏ, సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3. సల్ఫ్యూరిక్ అనేది కార్బోహైడ్రేట్స్లో ఉంటుంది, మాస్టర్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ అంటారు. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. వైట్ రెవల్యూషన్ అంటే పాలు అనమాట. పాలకు సంబంధించి రెవల్యూషన్ చూసినట్లయితే ఎవడు? అమూల్ మిల్క్ హెడ్ వర్గీస్ కురియన్. వీడు గుజరాత్లో ఫేమస్ అనమాట. ఓకే, అతను చనిపోయాడు ఇప్పుడు. రౌండ్ రెవల్యూషన్ పొటాటో అనమాట. ఓకే, కలరా ఎందుకు వస్తుందంటే ఒక బ్యాక్టీరియా ఉంది, దాని పేరు ఏంటంటే వైబ్రియో కలరా అనమాట. నెక్స్ట్ పాయిజనస్ గ్యాస్ అడిగాడు. ఇడేమని ఇచ్చాడు? సల్ఫర్ డయాక్సైడ్ ఇచ్చాడు. యాక్చువల్ ఏంది పాయిజనస్ గ్యాసు? CO2 కాదు రే, CO2 మనం వదులుతాము. CO అనేది కార్బన్ మోనాక్సైడ్. ఇది ఎక్కడి నుంచి వెలువడుతుంది? మనము వెహికల్స్ నుంచి వెలువడుతుంది. బొగ్గు ఎక్కువ కాలిస్తే చార్కోల్ కాల్చడం వల్ల వెలువడుతుంది. లివర్కి వచ్చే రోగాలు ఏంటేంటివి? లివర్ సిరోసిస్, జాండీస్, ఇవన్నీ లివర్ ప్రాబ్లం కావడం వల్ల రావడం జరుగుతుందన్నమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl. దీని pH వాల్యూ ఎంత? 1. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ యాసిడ్ రెయిన్? 4. ఈరోజు చెప్పారు మీరే. నెక్స్ట్ ఏ pH వాల్యూ కన్నా తగ్గితే మన పండ్లు అనేది పుచ్చిపోతాయి అని అడుగుతాడు. మన పళ్ళు పుచ్చిపోవడానికి ఎంత pH వాల్యూ కన్నా తగ్గితే పుచ్చిపోతాయని అడుగుతున్నాడు. అడిగాడు కూడా, కనుక్కోండి. నెక్స్ట్ సైన్స్ డే 28 ఫిబ్రవరి సెలబ్రేట్ చేసుకుంటారు. లీప్ సంవత్సరంలో 29 ఫిబ్రవరి ఉంటుందా? ఒక్కరోజు ముందర అంటే 28 ఫిబ్రవరి సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? సివి రామన్ యొక్క బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ కార్బన్ డేటింగ్ మెథడ్. ఎందుకంటే ఫాజిల్ యొక్క లైఫ్ కనుక్కోవడానికి ఈ విధంగా కార్బన్ డేటింగ్ మెథడ్ అప్లై చేస్తారనమాట. నెక్స్ట్ బ్లాగింగ్ అంటారు. ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్లో ఈ బ్లాగింగ్ అనే టెర్మినాలజీ మనం చూడొచ్చు. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం చూసినట్లయితే వాటర్ ఏమవుతుంది? ఫ్రీజ్ అవుతుంది, యాదవేళ మెల్ట్ కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు అడుగుతాడ్రా, ఇఫ్ ద ఐస్ క్యూబ్ ఈస్ మెల్టెడ్ ఇంటూ వాటర్ అంటే ఆ మెల్ట్ అయిన తర్వాత వాటర్ టెంపరేచర్ ఏమవుతుంది? అక్కడ ఏమవుతుందంటే దట్ రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. సార్ ఐస్ గడ్డ కొద్ది మెల్ట్ అయితే ఎట్లా సార్ ఆ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అనేది అంటే దాని టెంపరేచర్ 0నే ఉంటుంది. అది వేరే విషయము. అది సాలిడ్ ఫామ్లో ఉండదు, లిక్విడ్ ఫామ్లో 0 టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు. ఎక్కువ అంటే ఆ 0 తర్వాత కొద్దిగా అట్లా పైకి వచ్చిన కొద్దిగా ఇంకా తగినా కూడా ఆటోమేటిక్గా అది సాలిడ్ అయిపోతుంది అనమాట. షేప్ అనేది మారుతుంది. నెక్స్ట్ మనం చూస్తే మనము జసకి మనము ఎగ్జాంపుల్ ఆల్టిట్యూడ్ హిమాలయాల వెళ్తాము. అక్కడ వెళ్ళినప్పుడు ప్రెషర్ ఏమవుతుందంటే డైరెక్ట్ తగ్గిపోతుందన్నమాట. అక్కడ ఒక్కొక్కసారి సముద్రం డీప్లోకి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం వెళ్తే మనకు ప్రెషర్ పెరుగుతుంది. సబ్మరైన్స్ అంటారు తెలుసా? మేము సబ్మరైన్ కాదు, కొందరు ఉంటారనమాట. సబ్మరైన్కి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి, వాళ్ళకి చెవులు కెపాసిటీ తట్టుకుంటే కెపాసిటీ ఉండాలన్నమాట. వాళ్ళు లోపలికి వెళ్ళే కొద్దీ రక్తం చెవులో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ కెపాసిటీ తట్టుకునేంత వాళ్ళు ఉంటేనే వాళ్ళు సబ్మరైనర్స్ కావాలతారు. అంతేగాని ఇదేం ఫిష్ మార్కెట్ కాదు వచ్చి దూరేకి లోపలికి అంత లేదు. వస్తాయి, ప్రెషర్ పడుతుంది. నీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, నాకు తక్కువ ఉంటుంది. నేను 1 ఫీట్ అవుతాను, నువ్వు ఫిట్ అయిపోతావు అనమాట. కొందరు డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ కెపాసిటీ అంతే. నెక్స్ట్ ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ 5 సంవత్సరాలు. డెమోగ్రఫీ అంటే పాపులేషన్ కౌంటింగ్. చూడండి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనము ఏం చేస్తామంటే జనాభా లెక్కలు చేస్తాం. ఎందుకు సార్ అలా అంటే, లేకుంటే మనం అకౌంటబిలిటీ ఉండదు, కనుక్కుంటూ పోతా ఉంటారు అంతే. ఓవరాల్ ఏంటంటే ఎవ్రీ 10 years ఆ పాపులేషన్ కౌంటింగ్ ఏమంటారంటే డెమోగ్రఫీ అంటారనమాట. ద లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఏందిరా అంటే, చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లార్జెస్ట్ పాపులేటెడ్ స్టేట్ నేషన్ ఏదిరా అంటే చైనారా, మోస్ట్ పాపులేటెడ్. నెక్స్ట్ ఏంటంటే
ఇండియా అనేది ఏరియా వైజ్ ఎంత పొజిషన్లో ఉందంటే 7వ పొజిషన్లో ఉంది, కానీ పాపులేషన్ వైజు 2nd పొజిషన్లో ఉంది. దాన్ని డిమోగ్రఫీ అంటే పాపులేషన్ కౌంటింగ్ని డిమోగ్రఫీ అంటారు. ద మోస్ట్ ఈ విధంగా డెమోగ్రాఫిక్ నేషన్ ఏదిరా అంటే మన ఇండియాలోని ఎక్కువగా ఈ పాపులేషన్ కౌంటింగ్ అనేది బాగా కరెక్ట్గా చేస్తారంట. మిగతా చైనాలో అకౌంటబిలిటీనే అంత ఉండదు. నెక్స్ట్ మనం చూసినామంటే అగ్రిమెంట్ చూడు ఇక్కడ, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే పుస్తకాన్ని అరుంధతి రాయ్ 1, 2, 3 అగ్రిమెంట్ ఇండో అమెరికా 1, 2, 3 ఓవరాల్ ఇండో అమెరికా. ఫర్దర్ బంగ్లాదేశ్ని ఎప్పుడు డివైడ్ చేశాడు, చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ అంటే ఈరోజు ఈస్ట్ పాకిస్తాన్ అంటారు, వెస్ట్ పాకిస్తాన్ ఏది ఇప్పుడుండే పాకిస్తాన్. కానీ ఈ బంగ్లాదేశ్ 1971లో డివైడ్ చేయడం జరిగింది. పోండ్ర స్వామి మీకు చాలా తలకాయ నొప్పిని. నెక్స్ట్ అమెరికాను కనిపెట్టింది ఎవరు? కొలంబస్, క్రిస్టోఫర్ కొలంబస్. చూపించేవాడు ఫోటో కూడా. ఇరాన్ క్యాపిటల్ తెహరాన్. నెక్స్ట్ జపాన్ టోక్యో. బ్రెజిలియా. బ్రెజిల్ దేనికి ఫేమస్? బ్రెజిల్ కార్నివల్ ఆడ జరుగుతుందిరా అంటే బ్రెజిల్ కార్నివల్ ఆడే జరుగుతుంది. కాఫీకి ఫేమస్. ఫుట్బాలర్స్ పేలే ఎవరు? హూ ఇస్ పేలే? పేలే ఈజ్ ఏ ఫుట్బాలర్ ఆఫ్ బ్రెజిలియన్. నల్లగా ఉంటాడు వాడు, ఎంత బాగా ఫుట్బాల్ ఆడతాడు అంటే వాడి వల్ల ఒక వరల్డ్ కప్ తెప్పించినాడు వాడు. నెక్స్ట్ అలా చూసుకుంటా వస్తే పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్. ఐఫిల్ టవర్ ఎక్కడుంది? ప్యారిస్లో. ఏం జరుగుతాయి నెక్స్ట్? ఒలింపిక్ గేమ్స్. వెరీ గుడ్. ఎప్పుడు 2024. నెక్స్ట్ మనం చూస్తే శ్రీలంకని ముందు సిలోన్ పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఎవరురా క్యాపిటల్? ఏంద్రా శ్రీలంకాస్ క్యాపిటల్? జయవర్ధన కొట్టే. ఠీకే. ఎవరిని కొట్టారా? ఎవరిని కొట్టలేదు. నెక్స్ట్ ఇండోనేషియా దేనికి ఫేమస్? ద మ్యాక్సిమం ఏమంటారంటే దాన్ని ఐలాండ్స్ ఉంటాయి, ఎక్కువ ఐలాండ్స్. దాన్ని ఏమంటారు? ఏంటి ఇండో టిబెటియన్ రా? ఇండోనేషియా అంటే మ్యాక్సిమం ఐలాండ్స్ గ్రూప్ అనమాట. దాన్ని ఏమంటారంటే ఆర్కిపిలాగో. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. సో అడుగుతాడు ద బిగ్గెస్ట్ ఆర్కిపిలాగో అంటాడు. ఓయ్ చూడండి, ద బిగ్గెస్ట్ ఆర్కిపిలాగో అంటే ఇండోనేషియా. సిలికాన్ వ్యాలీ ఎక్కడుందంటే ఇక్కడ మామూలు సిలికాన్ వ్యాలీ దేని అంటారంటే కేరళ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా దేని అంటారంటే మన బెంగళూరుని అంటారనమాట. ఈ సిలికాన్ వ్యాలీ అనేది మనము యూఎస్ఏలో చూడొచ్చు. క్లోరోఫామ్ ఫార్ములా CHCl3. అసిడిక్ యాసిడ్ వెనిగర్లో ఉంటుంది, యాపిల్ సైడర్ వెనిగర్లో. ఎందుకు వాడతారు యాపిల్ సైడర్ వెనిగర్? యాసిడ్ ఫామ్ అయినప్పుడు తాగితే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎంత పడుతుంది? 500 seconds పడుతుంది. అవును, 8 minutes 19 seconds 20 అని పెట్టుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చంద్రుడి మీద నుంచి ఆ లైటింగ్ ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? 1.3 seconds. ఫర్దరు ఈ రాకెట్ ఉంది కదా, ఈ టు అండ్ ఫ్రో మోషన్ అన్నాడు చూడు. ఇనర్షియా ఇప్పుడు లా రెగ్యులేటెడ్ టు అండ్ ఫ్రో మోషన్. ఇప్పుడు ఇది ఉందిరా, ఇది ఉంది. టు అండ్ ఫ్రో అంటే బాబు సింపుల్ హార్మోనిక్ మోషన్ చూసా, ఇక్కడ తిరిగేదాన్ని. ఇది లా ఆఫ్ మోషన్. ఏమన్నాడు ఇక్కడ? ఇనర్షియా ఆఫ్ మోషన్ అనమాట. ఇది ఎలా ఉంటుంది? ఇలా ఊగుతూ ఉంటుంది, ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇది ఇట్లే పడి ఉంటుంది, ఆడే ఉంటుంది, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఫోర్స్ సెకండ్ లా పాజ్